ఈ జెడ్ సర్టిఫికేట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలియచేయడానికి సార్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తాం. ఆయన మరికొద్దిసేపట్లో ఆన్ ది వేలో ఉన్నారు. సార్ని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కూడా మనకి PAPSIA మన యొక్క ఎదుగుదల కోసం మన యొక్క ఫ్యాక్టరీస్ కానీ మన యొక్క కంపెనీస్ కానీ అదేవిధంగా మన యొక్క ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి, వీటి ద్వారా కొన్ని వందల మందికి శుభసూచికంగా మారాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అవకాశాన్ని ఈ సర్టిఫికేట్ని అందించాలి, మన భారతదేశంలో గుర్తించబడాలి. ముఖ్యమైన పాయింట్ సార్, మీరు అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ సర్టిఫికేట్ రావడం వల్ల మీ యొక్క చిన్నపాటి పరిశ్రమ కావచ్చు, పెద్దది కావచ్చు, ఇదంతా కూడా గవర్నమెంట్ లో మీకు ఒక రిజిస్టర్ చేయబడుతుంది, అంటే గుర్తింపు పొందబడుతుంది. ఈ గుర్తింపు పొందిన తర్వాత మీకు ఏ ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చినా, ఏ ఒక్క లబ్ధి వచ్చినా డైరెక్ట్గా మీకే వచ్చే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఆవశ్యకత బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో ఉండొచ్చు, మీకు ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. ఈ అవగాహన ద్వారా మీరు కానీ మీ కొలీగ్స్ ఇంకా చాలా మంది ఈ కంపెనీ పెట్టడానికి, ఇటువంటి ఫ్యాక్టరీస్ పెట్టడానికి ముందుకు వస్తారు. ఈ ముందుకు రావడం వల్ల మీరు మీకు ఇచ్చే మీ ద్వారా కొన్ని ఒక 10 మంది 20 మంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాకుండా కొన్ని వందల మంది మీ ద్వారా వాళ్ళ ద్వారా ఒక జనరేట్ అయ్యి భారతదేశంలో నిరుద్యోగ యువతను తగ్గించి ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యే కోసము ఒక మంచి మార్గదర్శకము ఈ యొక్క జెడ్ సర్టిఫికేట్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. ఇటువంటి కార్యక్రమాలు పైలట్ ప్రాజెక్ట్ కింద మన చిత్తూరు జిల్లాకు రావడము మనమందరం చేసుకున్నటువంటి శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ అయినటువంటి ఈ యొక్క ప్రోగ్రాము మనకి ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఏపీ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మనకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఈ యొక్క ప్రోగ్రామ్ని మనకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ అవ్వాలి. ఎందుకంటే చాలా మందికి ఆ యొక్క రా మెటీరియల్ ఎలా తెచ్చుకోవాలో ఫస్ట్ టైం తెచ్చుకుంటారు, తర్వాత దాన్ని మార్పిడి చేసే క్రమంలో కొంచెం లోటుపాట్లు జరిగి ఉండి కంపెనీ మూతపడే స్టేజ్కి కూడా ఉంటుంది. కరెక్ట్ కదా సార్? అటువంటి వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి మిమ్మల్ని గుర్తించి ఇంతకుముందు ప్రోగ్రామ్స్ కూడా చేసేవాళ్ళం. ఏం ప్రోగ్రామ్స్ అంటే PM విశ్వకర్మ ప్రోగ్రామ్స్. మన వాళ్ళు ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క వృత్తిని గౌరవిస్తూ సర్టిఫికేట్తో పాటు వాళ్ళకు లోన్స్ ఇచ్చి ఆర్థికంగా డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ చేసేది. అదే బేస్లో మనకి MSME తరఫున ప్రత్యేకంగా మన ఏపీ గవర్నమెంట్ ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద మిమ్మల్ని గుర్తించడము మంచి శుభపరిణామం కాదా సార్? శుభపరిణామం కాదా? దీన్ని మనకందరికీ అవసరం ఉందా లేదా సార్? దయచేసి అందరికీ కూడా మంచిదే చేసుకుందాం. దీన్ని తెలియజేయడానికి సార్ వాళ్ళు మరికొద్దిసేపట్లో సూర్యబాబు గారు జనరల్ మేనేజర్ గారు వస్తారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి మధు గారు కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేస్తారు. అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటారని, తర్వాత ఇది ఎలా సర్టిఫై చేయాలి, మీ కంపెనీని ఏ విధంగా గుర్తించాలనేది మాకు టీం ఉన్నారు. ఆ టీం ద్వారా మీకు ఒక రోజు ముందుగానే కాల్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కొన్ని తీసుకొస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీకు అక్కడ ప్రొవిజన్స్ మీరు చూపించినట్టయితే దాని పూర్తి స్థాయిలో మీకు అంతా కూడా ఆ సర్టిఫికేట్ చేయడానికి అవగాహన ఉంటుంది. ఈ సర్టిఫికేట్ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది సార్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ సర్టిఫికేట్ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. దాని ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కరెక్టా కదా సార్? ఓకే, దయచేసి వాళ్ళు వచ్చే లోపల మనమందరూ కూడా ఒక మంచి మేడం గారు కదా కిషోర్ అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం.
మనందరికీ కూడా అవగాహన చాలా అవసరం. ప్రతి విషయంలోన ఒక వర్క్ బేస్లో కానీ, ఒక సర్టిఫికెట్ కానీ, వాటి యొక్క లబ్ధి చేకూరే దాంట్లో కానీ, ప్రతి దాంట్లో కూడా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన తెలుసుకొని ఈ సర్టిఫికెట్ మీకు అందరికీ అందించాలని ఒక మంచి కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈలో స్పెషాలిటీ జెడ్ సర్టిఫికెట్ అందించడానికి ముఖ్య అతిథుల్ని ఇన్వైట్ చేసుకోవాల్సిన మన యొక్క అందరికీ అవసరమా కదా సార్? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి మన యొక్క సూర్యబాబు గారు, జనరల్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ గారిని వేదిక మీదకి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ గారికి ఒక బొకేతో వెల్కమ్ పలికి తెలియజేస్తారు సార్. ప్లీజ్ ఇక్కడ కిషోర్, కిషోర్ రా సెంటర్. ఈ ప్రాజెక్ట్ ను మన ఏపీలో లాంచ్ చేసి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మన టీం వాళ్ళకి మాకు ముందుండి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొచ్చినటువంటి మన స్వామి గారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం. వెల్కమ్ సార్. మీరు రావడం చాలా శుభ పరిణామం. అదేవిధంగా మన యొక్క FAPSIA డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు మధు గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా స్వాగతం పలుకుతాం. గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్. వెల్కమ్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. అదేవిధంగా ఈ కార్యక్రమ ప్రమోద్ సార్ని వేదిక మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే, అందరికీ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, ప్రత్యేక అతిథులకు, ప్రత్యేకంగా మీ యొక్క పరిశ్రమ చిన్న పెద్ద పరిశ్రమలైనటువంటి మీ యొక్క కంపెనీ ఓనర్లకు ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారు, ఈ సర్టిఫికెట్ వల్ల పూర్తి స్థాయిలో మీకు బెనిఫిట్ ఏమో ఉంటుంది, అదేవిధంగా మీకు దీన్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఆర్థికంగా సామాజికంగా మీరు డెవలప్మెంట్ అవడానికి ఎటువంటి విధంగా ఈ సర్టిఫికెట్ మీకు దోహదపడుతుంది, అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్ట్ను అందించుకొని మన రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులో మనకి జెడ్ సర్టిఫికెట్ ని ప్రదానం చేయడానికి, అదేవిధంగా మనల్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో కానీ, అదేవిధంగా టీం తరఫున కానీ, ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ తరఫున కానీ వచ్చినటువంటి అతిథులకి మరొకసారి గట్టిగా క్లాస్ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఏదేమైనా ఇప్పుడు సార్ నెక్స్ట్ ఓకే ఓకే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిఎం సారు సూర్యబాబు గారిని ప్రసంగించి పూర్తి స్థాయిలో దీని యొక్క ఆవశ్యకతను వివరించవలసిందిగా గట్టిగా క్లాప్స్ కొట్టి ఇన్వైట్ చేస్తాం. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్ సార్. అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ చేసినటువంటి FCR తరఫున వచ్చేసినటువంటి మధు గారికి, అదేవిధంగా ఈ ప్రమోద్ ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్ తరఫున వచ్చిన ప్రమోద్ గారికి, అదేవిధంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సవాణి, ఇంకా మిగతా జాహ్నవి, అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పారిశ్రామికవేత్తలందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ మంచి అవకాశాన్ని, ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశాన్ని మీరందరూ విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ యొక్క జెడ్ సర్టిఫికేషన్ అంటే మీకు కొంత చెప్పి ఉంటారు. ఇది ఒక క్వాలిటీ సర్టిఫికేషన్, 0 డిఫెక్ట్ 0 ఎఫెక్ట్. అంటే డిఫెక్ట్స్ 0గా ఉంటే ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే పొల్యూషన్గా ఉండేటట్టు ఈ దాని మీద మన క్వాలిటీ సర్టిఫికేషన్, ఈ క్వాలిటీ సర్టిఫికేషన్ అనేది మనం ఇంతకుముందు విన్నాం. ISI సర్టిఫికేట్ కానీ, ఇంకొకటి FSI సర్టిఫికేట్ కానీ ఇట్లా ఉంటాయి. అదేవిధంగా ఆర్మార్క్ ఇలాంటివన్నీ. అదేవిధంగా ఇది కూడా ఒక క్వాలిటీ సర్టిఫికేషన్. ఈ జెడ్ సర్టిఫికేషన్ అనేది
మీరు కనుక తీసుకుంటే కనుక చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫ్యూచర్లో తప్పనిసరిగా అన్ని యూనిట్లకు మ్యాండేటరీ చేస్తారు విధానంగా. చేయడం వల్ల మీరు ఫ్రీగా చేస్తారు. సిల్వర్ సర్టిఫికేట్ ఫస్ట్ సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ అని ఉంటాయి. ఈ కేటగిరీస్ ప్రకారం సిల్వర్ వరకు ఫ్రీగానే చేస్తారు. అంటే మీ యూనిట్కి విజిట్ చేస్తారు. మీరు ఉపయోగించే ప్రొడక్షన్ ప్రాసెస్ కానీ, ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చూస్తారు. దాంట్లో ఉన్న పారామీటర్స్ మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే, అంటే మంచి ఎన్విరాన్మెంట్లో మంచి మెటీరియల్స్, మంచి ప్రొడక్షన్, ఇట్లా ఈ మెజర్స్, మంచి మెజర్స్ తీసుకున్న వాటికి ఫస్ట్ సిల్వర్ సర్టిఫికేట్ ఇస్తారు. పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ కూడా ఫుల్ఫిల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మీ ప్రోడక్ట్ మీద ఈ బ్రాండ్ ఒకటి జెడ్ సర్టిఫికేషన్ అప్రూవ్డ్ ఇండస్ట్రీ అని చెప్పేసి మీరు కూడా మార్క్ చేసుకోవచ్చు. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మార్కెట్లో కానీ ఒక గుర్తింపు వస్తుంది ఆటోమేటిక్గా. మనం ఎప్పుడైతే ఐఎస్ఐ మార్క్ ఉంటేనే ఇది ఐఎస్ఐ మార్క్ ఉంది కొనచ్చు అనేది ఒక ఏ విధంగా అయితే గుర్తింపు ఉందో అదేవిధంగా ఈ జెడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ దీన్ని ఇక్కడ మీకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఉపయోగించేసాం. కాబట్టి ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ వినండి. ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. దీనివల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, లాభమే తప్ప నష్టం ఏమీ లేదు. కాబట్టి మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఈ ఇండస్ట్రీకి వస్తారు, ఎలాంటి పని లేదు. మేము వీళ్ళకి ఒక ఆథరైజేషన్ లెటర్ కూడా ఇస్తాము. ఈ ఇండస్ట్రీ విజిట్ చేయడానికి వాళ్ళు మీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు అక్కడే ఆన్లైన్ ద్వారా అన్ని అప్లై చేయిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతతో ఆగిపోతుంది. ఇక్కడ మీరు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మీ పక్క ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చెప్పండి. అందరికీ ఉపయోగకరం. ఎట్లయితే ఆధార్ నెంబర్ మొదట్లో అందరు చేయించుకునే వాళ్ళు కాదు, నిదానంగా వచ్చేసింది. ఇప్పుడు మొత్తం మా అందరికి ఇండియా అంతా వచ్చేసింది. అదేవిధంగా ఈ జెడ్ సర్టిఫికేషన్ కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఖచ్చితంగా చేయించాలి. ఇది ప్రధాని మోడీ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా అంటే క్వాలిటీకి సింబల్గా చూపించాలి అనే ఉద్దేశంతోనే ఇది చేయించారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం వస్తుంది. మీరందరూ కూడా తీసుకుంటారు. ఓకే, థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ సార్. పూర్తి సందేశము మన యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యము, మన యొక్క ఎదుగుదల కోసము కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందంటే అందులో భాగమే మన యొక్క ఎంఎస్ఎంఈ ద్వారా ఈ యొక్క జెడ్ సర్టిఫికేట్ అనేది మనకి ప్రదానం చేయడము. ఈ కార్యక్రమాన్ని అవగాహనతో పూర్తి స్థాయిలో మనకి ఇంతవరకు ఈ సబ్జెక్ట్ అందించినటువంటి సూర్యబాబు సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ యొక్క సేవలు, సర్వీసులు మాకు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ వచ్చే విధంగా కంపెనీ మా యొక్క ఎదుగుదలకి మీరందరూ కూడా దోహదపడతారని ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం సార్. నెక్స్ట్ మరో వ్యక్తి మన మధు గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి సార్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వెల్కమ్ సార్. ఈ జెడ్ సర్టిఫికేషన్ ఉద్దేశం వారిని పెంచుకోవడానికి, వేస్టేజ్ తగ్గించుకోవడానికి ఈ దీంట్లో జెడ్ సర్టిఫికేషన్ తీసుకుంటే మనకు 5 lakhs వరకు ఇన్సెంటివ్ కూడా అనేది ప్రజెంటేషన్లో. చాలా థ్యాంక్ యూ సార్. మీరు చాలా స్వీట్గా చెప్పిన, సైలెంట్గా చెప్పిన మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. మీ యొక్క సర్వీస్ మాకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడాలని ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ సార్ గారు అనునిత్యం ఒక వారం 10 రోజుల నుంచి మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ సారు మెసేజ్ రూపంలో కానీ మాకు ఫోన్ చేసి మాట్లాడడం కానీ, భవాని మేడం అయితేనేమి, మన మేడం గారు అయితేనేమి అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ, సభ్యుల సార్ని కూడా మంచి కోఆర్డినేట్ చేస్తూ, ఇంకా ఇంత పెద్ద ఎత్తున టీమును పిలవడానికి, మీకు అందరికీ కూడా ఫోన్లు చేసి పిలిపించడానికి మంచి మార్గదర్శిగా ఉన్నటువంటి మన ప్రమోద్ గారిని మాట్లాడాల్సిందిగా వెల్కమ్ తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. Good afternoon. I don't know Telugu, but I talk in English. Welcome to all of you, and I heartily feel very happy and thanks for Mr. Babu to attend this, and Madhu and
we want to make this a very big success, and it's a great pleasure to have you, all of you over here. Thank you all, one and all. And Bhavani will take you all through all the certification process and all the supports. You can reach us anytime. We will provide you all the support. Thank you for attending. చాలా థ్యాంక్ యూ సార్, మీరు మంచి సందేశాన్ని అందించారు. ఇప్పుడు మన యొక్క సర్టిఫికెట్ యొక్క ప్రాధాన్యత తెలుసుకుందామా? దయచేసి మీ ఫోన్లంతా కూడా సైలెంట్లో పెట్టుకోండి. ఇప్పుడు మన యొక్క సర్టిఫికెట్ని ప్రజెంటేషన్ చేసి పీపీటీలో మనకు వివరించే ప్రయత్నం చేస్తారు మన యంగ్ అండ్ డైనమిక్ లేడీ ట్రైనర్ మన భవానీ మేడం గారు. గట్టిగా క్లాప్స్ కొట్టి ఈ కార్యక్రమాన్ని సర్టిఫికెట్ ఆవశ్యకతని పూర్తి స్థాయిలో వివరించవలసిందిగా. ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు తెలుగు ఉంటే నేను మాడిఫికేషన్ చేస్తాను. తెలుగు కూడా ఆల్రెడీ వచ్చింది కదా మేడం. వెల్కమ్ మేడం, మరొకసారి మేడం క్లాప్స్ కొట్టి వెల్కమ్ తెలియజేస్తాను. వెల్కమ్. So, good afternoon everyone. I think all under projection ఉంది కదా. సో నా పేరు భవానీ. యాక్చువల్లీ నేను బెంగళూరు నుంచి వచ్చాను. నాకు ప్రాపర్గా తెలుగు తెలీదు కానీ మేనేజ్ చేస్తాను. సో నేను వచ్చేసి ఒక RSG ఇన్స్పెక్షన్ సర్వీస్ లిమిటెడ్ ఒక ఏజెన్సీ నుంచి వచ్చాను. సో ఈరోజు ఈ సెషన్లో మీకు అందరికీ నేను ఏం ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తానంటే, ఇప్పుడు ఐ థింక్ ఇక్కడ వచ్చిన మొత్తం అందరూ మ్యానుఫ్యాక్చర్స్ అంటే మైక్రో, స్మాల్, మీడియం అండ్ సో ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ZED సర్టిఫికేషన్ స్కీమ్ అనేసి ఒక లాంచ్ చేశారు. సో యూజువల్గా మీరు చూస్తే అందరి దగ్గర బేసికలీ ఒక ఉద్యమ సర్టిఫికేషన్ వేసి ఉంది. ఉద్యమ అంటే ఒక బేసిక్ సర్టిఫికేషన్. మీరు ఒక ఎంటర్ప్రెనర్ అయ్యాలంటే అదొక స్టార్ట్అప్ సర్టిఫికేషన్. సో అలాంటినే నెక్స్ట్ మీరు చూస్తే మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ లాంచ్ అయ్యి అది ఇంటర్నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ అంటే ISO సర్టిఫికేట్. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక నేషనల్ లెవెల్ సర్టిఫికేషన్ స్కీమ్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ వచ్చేసి Z సర్టిఫికేట్. సో Z అంటే ఏంటి? జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్ సర్టిఫికేట్. సో ఇది వచ్చేసి నేషనల్ లెవెల్ సర్టిఫికేట్. ఈ సెషన్లో కంప్లీట్గా మేము మీకు ఏం ఇన్ఫర్మేషన్ చెప్తానంటే, ఈ ఒక సర్టిఫికేషన్ ఎందుకు ఓన్లీ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళకే లాంచ్ చేశారు, ఈ సర్టిఫికేషన్ ఎందుకు మీరు తీసుకోవాలా, ఒకవేళ ఈ సర్టిఫికేషన్ తీసుకుంటే మీకు ఏం ఫినాన్షియల్ బెనిఫిట్స్, నాన్ ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏం మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఈరోజు సెషన్. అండ్ ఫస్ట్ బిఫోర్ ఇక్కడ మీరు చూడొచ్చు, బేసికలీ APMSME అంటే డెవలప్మెంట్ కార్పొరేషన్ అండర్ ఇనిషియేటివ్ చేసింది ఒక సర్టిఫికేషన్. సో యూజువల్లీ మీరు చూస్తే MSMEs వాళ్ళకి ఇంకా మోటివేషన్ చేసి వాళ్ళని ఎంపవర్ చేసి ఫ్యూచర్లో వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు. సో అలాంటి ఇనిషియేషన్కి APMSME వాళ్ళు తీసుకున్నారు. త్రూ అవుట్ మీరు చూసేదైతే ఈ కంప్లీట్ సెషన్ Z సర్టిఫికేషన్ పైన ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ GM సార్, ఎందుకంటే సార్ సపోర్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ సెంటర్ అయిన చేయడానికి చాలా సపోర్ట్ చేశారు. సో ఈరోజు ఈ వర్క్షాప్ని కండక్ట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇనిషియల్లీ ఏమైంది అంటే గవర్నమెంట్ నుంచి ఒక టార్గెట్ ఉంది. టార్గెట్ అంటే ఒక నంబర్. ఇక్కడ మీరు చూడొచ్చు 2.5 lakhs MSMEs వాళ్ళని సపోర్ట్ చేయాలంటే 2.5 lakhs MSMEs వాళ్ళకి కాంపిటేటివ్నెస్ ఇచ్చి వాళ్ళని గ్రోత్ చేసి వాళ్ళ కంపెనీ ప్రొడక్షన్ని ఎక్స్పాన్షన్ చేయాలి. సో ఇలాంటి టార్గెట్ అనేసి బై కంప్లీషన్ ఆఫ్ 31st March 2028 లోపల 2.5 lakhs MSMEస్ని సర్టిఫికేషన్ మొత్తం తీసుకున్నాను. సో రైట్ నౌ ఇప్పుడు నుంచి మేము ఇనిషియేషన్ తీసుకున్నాము. రైట్ నౌ ఇక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం కవర్ చేసింది మా కంపెనీ నుంచి అరౌండ్ 1200 సర్టిఫికేషన్ చేసిందాం. సో ఇప్పుడు ఇనిషియల్గా ఏం చేస్తూ ఉన్నామంటే చాలా MSMEs వాళ్ళకి ఇలాంటి సర్టిఫికేషన్ పైన అవేర్నెస్ లేదు. ఇలాంటి సర్టిఫికేషన్ లాంచ్ చేశారు కూడా అనేసి వాళ్ళకి తెలియదు. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయాలనేసి ఈరోజు ఒక స్మాల్ అవేర్నెస్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఒక ZED సర్టిఫికేషన్ వచ్చింది ఈ ఒక ర్యాంప్ నుంచి. ర్యాంప్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు
రైజింగ్ యాక్సిలరేటింగ్ MSME పర్ఫార్మెన్స్. అంటే ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళది పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయాలా. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? మీరు ఈ సర్టిఫికేట్ని తీసుకుంటే. ఆ సర్టిఫికేట్ని మీరు ఎలా తీసుకోవచ్చు అనేసి ఈ సెషన్లో మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 6,000 crore అమౌంట్ ఏమైంది, వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్ అయింది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, వరల్డ్ బ్యాంక్ నుంచి 3,750 crores అండ్ ఇంక్లూడింగ్ ద నేషనల్ గవర్నమెంట్ నుంచి 2,312 ఇలాంటి క్రోర్స్ అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఓన్లీ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్స్, ఈ ఒక ZDD స్కీమ్ కన్నా. సో బెనిఫిట్ ఏమంటే ఈ స్కీమ్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ మోర్ ఎవర్ ఇంపార్టెంట్ ఏమంటే ఈ ఒక ZDD సర్టిఫికేషన్ నాట్ ఓన్లీ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేట్ చేసింది, ఈవెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ఒక సర్టిఫికేషన్లో మీరు చూస్తే 3 లెవెల్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఐఎస్ ఉద్యమ్ అలాంటి లెవెల్స్ ఏమీ లేవు. ఈ ఒక సర్టిఫికేట్లో 3 లెవెల్స్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. అది మీ పైన డిసిజన్ ఉంటుంది, మీరు ఏ లెవెల్ సర్టిఫికేషన్ని తీసుకొని వచ్చాను. సెకండ్ ఏంటంటే ఈ ఒక సర్టిఫికేషన్ మీరు తీసుకునే పైన సబ్సిడీస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు బ్రాంజ్ లెవెల్ తీసుకుంటే అంటే దానిపైన ఒక 60%, 80% బేస్డ్ ఆన్ ద మీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పైన సబ్సిడీస్ కూడా మీకు దొరుకుతుంది. థర్డ్ ఏమంటే రీఎంబర్స్మెంట్. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏమంటే ఈ ఒక సర్టిఫికేట్ తీసుకొని మీరు అమౌంట్ ఏం ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ని స్టార్ట్అప్ చేయాలంటే బిజినెస్ లోన్ తీసుకొని ఉంటారు, లేకపోతే మెషినరీస్ పైన ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఏం చేసి ఉంటారో ఇప్పుడు మీకు ఒక టైం ఏమంటే అదంతా అమౌంట్ని రీఎంబర్స్మెంట్ తీసుకోవాలి. ఆ ఒక రీఎంబర్స్మెంట్ తీసుకోవాలంటే మీ దగ్గర ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమంటే ఈ ఒక ZDD సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ ఒక సర్టిఫికేట్ మీరు తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి పేమెంట్ చేసే ఆవశ్యకత ఉండలేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సర్టిఫికేట్ రైట్ నౌ ఫేజ్ 1 అంటే ఎవరు, మ్యానుఫ్యాక్చరర్స్. సో సర్వీస్ సెక్టర్ కూడా ఉంటారు, ట్రేడింగ్ కూడా ఉంటారు, మ్యానుఫ్యాక్చర్ కూడా ఉంటారు. ఈ ఒక సర్టిఫికేట్ వచ్చి ఓన్లీ ఫర్ ద మ్యానుఫ్యాక్చరర్స్. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఎవరు? మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక ప్రొడక్షన్లో ఒక రా మెటీరియల్స్ నుంచి ఒక మెషినరీస్ యూజ్ చేసుకొని మెషినరీ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ డెవలప్ అవుతుంది కదా, ఆ ప్రోడక్ట్ని మీరు ఏం చేస్తారు, షిప్మెంట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఏమైనా మీరు చేస్తూ ఉంటే దాన్ని మేము మ్యానుఫ్యాక్చర్స్ అనేసి పిలుస్తాం. సర్వీస్ సెక్టర్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ వచ్చేది. సో మీరు మీ దగ్గర ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ దగ్గర ఉద్యమ్ సర్టిఫికేట్ ఉంది. ఉద్యమ్ సర్టిఫికేట్లో ప్లీజ్ క్రాస్ చెక్ చేసుకోనండి, ప్రతి ఒక్క సర్టిఫికేట్ పైన ఒక యూనిక్ కోడ్ అనేసి ఉంది. ఒకవేళ మీరు ఏమైనా NIC కోడ్ వచ్చేసి 10 నుంచి 33 లోపల ఉంటే ఈ సర్టిఫికేట్ మీరు, సో ఈ సర్టిఫికేట్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమంటే ఒకవేళ మీరు మ్యానుఫ్యాక్చరర్ కానీ మీ దగ్గర ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు తీసుకోలేదు, సో నో ప్రాబ్లం, మీరు కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని ZDD సర్టిఫికేషన్కి అప్లై చేయవచ్చు. సో ఇది బేసికలీ ఆ ZED అంటే లోగో, జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్ సర్టిఫికేషన్. సో విజన్, సో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఈ Z సర్టిఫికేషన్ని లాంచ్ చేశారు అంటే రైట్ నౌ ఇప్పుడు మేము చూస్తే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ లేకపోతే మీరు ప్రతిరోజు చేసే ప్రొడక్షన్ క్వాంటిటీ కానీ లేకపోతే క్వాలిటీ అదంతా ఏమవుతుంది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. మీ వేస్టేజెస్ ఏమవుతుంది, ప్రతిరోజు మీ ఎలక్ట్రిసిటీ వేస్టేజెస్, కాస్ట్ రిడక్షన్, మీ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసేది. సో ఇదంతా డెవలప్మెంట్ అయ్యేలా దానికోసం ఈ ఒక సర్టిఫికేషన్ని లాంచ్ చేశారు. సో రైట్ నౌ ఆల్రెడీ చెప్పాను, ఫేజ్ 1 ఓన్లీ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్స్కి ఈ సర్టిఫికేషన్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏమంటే ఈ సర్టిఫికేషన్ని మీరు తీసుకోవాలంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి. సో మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఒక వాట్సాప్ యాప్. సో మేము నార్మల్గా ఎలాంటి వాట్సాప్ యాప్ని యూజ్ చేస్తామో అలాంటిది ఒక Z యాప్ ఉంది. ఆ Z యాప్లో మీరు 7 డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. ఏంటి ఆ 7 డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ ఈ ZED సర్టిఫికేషన్లో 3 లెవెల్ సర్టిఫికేట్ ఉంది. ఒకటి బ్రాంజ్, ఇప్పుడు మీరు చూడొచ్చు బ్రాంజ్ తీసుకోవాలంటే 7 డాక్యుమెంట్ని మీరు సబ్మిట్ చేయాలి. సిల్వర్ తీసుకుంటాను అంటే 14 డాక్యుమెంట్స్ ఉండదు. గోల్డ్ తీసుకుంటాను అంటే 20 డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ అంటే ఏంటి, ఒక వెబ్సైట్ యాప్ ఉంటుంది, ఆ యాప్ని యూజ్ చేసుకొని ఫోటో క్లిక్ చేసి మీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తారు.
దీన్ని మీరు సబ్మిట్ చేస్తే మీకు లెవెల్స్ పైన సర్టిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఇష్యూ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మీ దగ్గర ఏముండాలి. రైట్ నౌ ఈ ఒక బ్రాంజ్ లెవెల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో గవర్నమెంట్ నుంచి ఎంఎస్ఎంఈస్ని ఇనిషియల్గా మోటివేట్ చేయాలనేసి రైట్ నౌ ఇప్పుడు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంది. ఎలాంటి మీకు పే చేయాలనేసి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. సో ఎవరో ఏమన్నా మీ ఫ్యాక్టరీకి వచ్చి ఇలాంటి సర్టిఫికేషన్ చేసేస్తామనేసి చెప్తేను కూడా ఆ టైంలో మీరు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకున్నారా. సో మీరు ఆ టైంలో ఎలాంటి పేమెంట్ చేసేది ఏమీ లేదు. ఈ ఒక సర్టిఫికేషన్ మీకు తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇదంతా లైవ్ ఫొటోస్, లైవ్ డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీ కంపెనీ నేమ్ బోర్డ్. మీ కంపెనీ నేమ్ బోర్డ్ పెట్టిండాలా, మీ ఫ్యాక్టరీలో వాష్రూమ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండాలా, రా మెటీరియల్ స్టోరేజ్ ఏరియా, వర్కింగ్ ఏరియా, వాష్రూమ్ ఫెసిలిటీస్, ఫైనల్ ప్రోడక్ట్ స్టోరేజ్ ఏరియా, ఇదంతా వెల్ ఆర్గనైజ్డ్గా మేనేజ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏమంటే మెయిన్ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే మీ ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే ఫైర్ సిలిండర్. ఈ ఒక సిలిండర్ మీ యూనిట్లో ఉంటే మీకు ఈ సర్టిఫికేట్ మాత్రం దొరుకుతుంది. ఒకవేళ సిలిండర్ లేదు, ఈ ఒక డాక్యుమెంట్ లేదు, సో మీరు ఈ సర్టిఫికేట్ తీసుకునే కలిగింది. సో ఇదంతా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటుంది. 7 డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేస్తే ఇలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేషన్ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ సర్టిఫికేషన్ని మీరు తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన 7 డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంది, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లేదు, ఎలాంటి రాంగ్ లేదు, అలాంటి ఏమైనా ఉంటే వితిన్ 24 అవర్స్లో మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక వెబ్సైట్ యాప్ నుంచి మీకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఇలాంటి సర్టిఫికేషన్ని మీకు ఇష్యూ చేస్తారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి అప్డేట్ నెక్స్ట్ లెవెల్ ఐఎస్ఓ సర్టిఫికేట్. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది, నాకు ఎందుకు ఈ జెడ్డీ సర్టిఫికేట్ కావాలా అలాంటి క్వశ్చన్ ఏమైనా ఉంటే ఇట్స్ కరెక్ట్ దట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ స్టాండ్స్ ఫర్ ద క్వాలిటీ, ZDD సర్టిఫికేట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద క్వాలిటీ అవుతుంది. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏమంటే ఐఎస్ఓ సర్టిఫికేట్ మీ ఒక యూనిట్ని బ్రాండ్ని రికగ్నైజ్ చేస్తుంది, సిమిలర్గా జెడ్ కూడా చేస్తుంది. డిఫరెన్స్ ఏమంటే ఐఎస్ఓలో మీరు ఎలాంటి ఫినాన్షియల్ బెనిఫిట్స్ తీసుకొని కలిగి, అదే ఒకవేళ ఈ నేషనల్ లెవెల్ జెడ్ సర్టిఫికేట్ పైన మీరు ఫినాన్షియల్ బెనిఫిట్స్ని తీసుకోవచ్చు. ఆ ఫినాన్షియల్ బెనిఫిట్స్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బెనిఫిట్స్ ఏమంటే సో ఫస్ట్ వన్ మీరు చూడొచ్చు సబ్సిడీస్ ఆన్ ద సర్టిఫికేషన్. సో ప్రతి ఒక్క లెవెల్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. ఫస్ట్ మీరు బ్రాంజ్కి వెళ్ళాలా, నెక్స్ట్ సిల్వర్, గోల్డ్ అలాంటి ఏమీ లేదు. బేస్డ్ ఆన్ ద మీ యూనిట్ కెపాసిటీ పైన మీరు డైరెక్ట్ అప్రోచ్ కూడా అయ్యొచ్చు. సెకండ్ బెనిఫిట్ ఏమంటే ఒకవేళ మీరేమన్నా మీ ప్రోడక్ట్ని ఎలాంటి ఒక టెస్టింగ్ ల్యాబ్ అంటే NABCB ఆర్ NABL ఇలాంటి ఒక టెస్టింగ్ ల్యాబ్కి ఇచ్చి ప్రతి మంత్ మీరేమైనా ఒకవేళ మీ ప్రోడక్ట్ని టెస్టింగ్ చేపిస్తూ ఉంటే ప్రతిరోజు మీకు ఒక ఇన్వాయిస్ బిల్ రేజ్ అవుతుంది. సో మీరు అఫ్కోర్స్ మీరు ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలంటే ఇన్వాయిస్ పే చేయాలి. మీకు ఒక ఇప్పుడు బెనిఫిట్ ఏమంటే ఫస్ట్ ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ సర్టిఫికేట్ని తీసుకొని ఆ 50,000 అప్ టు రియంబర్స్మెంట్ని మీరు తీసుకోవచ్చు. ఎలా అంటే మీరు ప్రతి వీక్ లేకపోతే మంత్లీ బేసిస్ ఏం అమౌంట్ ఇన్వెస్ట్ పే చేసింటారు అదంతా మీరు ఇన్వాయిస్ కాపీని మర్జ్ చేసి మీరు బెనిఫిట్స్ని అవైల్ చేసుకోండి. సో ఇది సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ ఏమంటే ఒకవేళ ఏమైనా టెక్నాలజీ అప్గ్రేడేషన్ అంటే మీరు యూజ్ చేసిన మెషిన్స్ ఎలాంటి ఎన్విరాన్మెంట్కి హామ్ చేయకూడదు. హామ్ అంటే జీరో ఎఫెక్ట్ పొల్యూషన్, సో పొల్యూషన్ ఫ్రీ ఇలాంటి మెషినరీస్ని మీరు ఆఫ్కోర్స్ మీరు ఇన్వెస్ట్ తీసుకోవాలంటే lakhs అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఆ మెషినరీస్ని ఇన్వెస్ట్ చేసిన టైంలో ఇప్పుడు మీరు రీఇన్వెస్ట్మెంట్ని తీసుకోవచ్చు. సో ఇలాంటి బెనిఫిట్స్ని ఉంటుంది. మీరు ఏ బెనిఫిట్స్ని అవైల్ చేయొచ్చు అనేసి చూసేసి మీరు అప్లై చేయాలి టోటల్. అండ్ ఇక్కడ మీరు చూస్తే సో రైట్ నౌ బ్రాంజ్ సర్టిఫికేషన్ చూస్తే 8,000 ఒరిజినల్ ప్రైస్, సిల్వర్కి మీరు చూస్తే 32,000, గోల్డ్కి మీరు చూస్తే 72,000. కానీ రైట్ నౌ ఏమంటే మోటివేట్ చేసేదానికి రైట్ నౌ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ అనేసి అనౌన్స్ చేశారు ఓన్లీ ఫర్ ద బ్రాంజ్ లెవెల్. ఓన్లీ ఫర్ ద బ్రాంజ్ లెవెల్కి మీరు చూస్తే ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మేబీ ఒక 1 year లేకపోతే ఈ మంత్ 1 yearకి అది లాస్ట్ అవుతుంది మేబీ మాకు తెలియదు. సో
సో అప్పుడు వాళ్ళు ఏమైనా లేదు ఫ్రీ స్టాప్ అయ్యి మ్యాండేటరీ వాళ్ళు తీసుకోవాలనేసి అలాంటి ఏమైనా ఉంటే ఆ టైంలో మీరు 8,000 బ్రాంజ్ సర్టిఫికేషన్ని మీరు పే చేసి తీసుకుంటారు. సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు మైక్రో స్మాల్ మీడియం. సో మీకు తెలుస్తుంది మీరు మీ ఉద్యమ సర్టిఫికేట్ని మీరు ఓపెన్ చేస్తే అక్కడ క్లీన్గా మెన్షన్ చేసింటారు మీరు మైక్రో లెవెలా స్మాలా మీడియం లెవెలా. సో మీకు ఎలా తెలుస్తుంది మీరు మైక్రోనా స్మాలా మీడియమా? మీ ఉద్యమని చెక్ చేసుకోవాలా, లేకపోతే మీది యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, లైక్ 0 to 5 0 to 15 50 పైన క్రాస్ చేస్తే మీరు స్మాల్ కేటగిరీ ఏంటారు. సో ఇలాంటి పైన మీకు మైక్రో స్మాల్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నేను సిల్వర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఒరిజినల్ ప్రైస్ చూస్తే 32,000. సో అతను 32,000 పే చేసే అవసరం ఉండలేదు. ఒకవేళ అతను ఏమైనా స్మాల్ కేటగిరీ అయితే 32,000 పైన 60% సబ్సిడీ యాడ్ అవుతుంది. ఇదంతా ఆటోమేటిక్గా యాప్లో తీసుకుంటుంది. వాళ్ళది ఒక ఉద్యమ రిజిస్ట్రేషన్ నంబర్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇదంతా ప్రాసెస్ వెబ్సైట్లో చూపిస్తుంది. సో ఇలాంటి మీరు ఫినాన్షియల్ బెనిఫిట్స్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఏమైనా సర్టిఫికేషన్ అప్లై చేసి తీసుకుంటాను అంటే మీరు బ్రాంజ్ లెవెల్కి తీసుకునేటప్పుడు అది కంప్లీట్గా 0 అవుతుంది. ఎందుకంటే రైట్లో ఆ పోర్టల్లో 0 అనేసి ఇప్పుడు పెట్టాలి. సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇంకొకటి మెయిన్ బెనిఫిట్ ఏమంటే అక్కడ మీరు లాస్ట్లో చూపొచ్చు 100% సబ్సిడీ. సో 100% ఉమెన్ ఓన్ ఎంటర్ప్రెనర్ అంటే మీది ఉద్యమం అంటే మీది కంపెనీ ఒకవేళ ఉమెన్ ఎంటర్ప్రెనర్ పైన రిజిస్ట్రేషన్ అయ్యింటే కంపెనీ పేరు, సో వాళ్ళకి 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్, బ్రాంజ్ అయినా సిల్వర్ అయినా గోల్డ్ అయినా. సో వాళ్ళకి ఎలాంటి పే చేసే ఆవశ్యకత ఉండదు. సో వాళ్ళకి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్. అండ్ ఎక్సెప్ట్ సబ్సిడీ అడిషనల్ బెనిఫిట్ ఏమంటే ఒకవేళ మీరేమైనా ఎస్సీ లేకపోతే ఎస్టీ కేటగిరీ అయ్యింటే మీకు అడిషనల్ 10% ఆఫ్ మీకు బెనిఫిట్స్ కూడా దొరుకుతుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ బేస్డ్ ఆన్ ద మీది కెపాసిటీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ పైన మీకు డైరెక్ట్ వెబ్సైట్లో మీరు చూడొచ్చు. సో మీకు దీని గురించి మీకు నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ బెనిఫిట్ ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వితిన్ 24 అవర్స్లో మీకు సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ బెనిఫిట్ మీకు ఏం వస్తుంది అంటే ఒకవేళ మీ ప్రోడక్ట్ని టెస్టింగ్ చేపిస్తూ ఉంటే అక్కడ మీకు 50% రీఎంబర్స్మెంట్ తీసుకోండి. సో 50% అమౌంట్ని రీఎంబర్స్మెంట్ తీసుకోవచ్చు. ఎలా అంటే ఒకవేళ మీ ప్రోడక్ట్ని టెస్టింగ్ ల్యాబ్కి ఇచ్చి టెస్టింగ్ చేపిస్తూ ఉంటే అక్కడ మీకు ఒక ఇన్వాయిస్ కాపీ ఉంటుంది. ఇన్వాయిస్ కాపీ ఉంటే మీకు ఈజీగా 50,000 అమౌంట్ని రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్ బెనిఫిట్ ఏమంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అప్ టు 2 lakhs అనేసి ఉంది. సో ఏమి ఇది హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ 2 lakhs అంటే ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ నేను సిల్వర్ సర్టిఫికేట్ తీసుకోవాలా, కానీ సిల్వర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే టోటల్ నేను 14 డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. కానీ ఆ 14 డాక్యుమెంట్స్ నా దగ్గర మీట్ అయ్యేదానికి నాకు అయ్యలేదు. సో నేను ఏం చేస్తాను 7 డాక్యుమెంట్స్ నా దగ్గర రెడీ ఉంది, సెకండ్ 7 డాక్యుమెంట్స్ నా దగ్గర లేదు. ఆ టైంలో గవర్నమెంట్ నుంచి నామినేట్ అయిన కన్సల్టెంట్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ తీసుకున్నారా సో దట్ మీరు 14 పారామీటర్స్ని మీట్ చేయాలి. మీ కంపెనీ, మీ ఎనర్జీ ఎన్విరాన్మెంట్, మీ సోషల్ కంప్లైంట్స్, వేస్టేజెస్, మీ ప్రొడక్టివిటీ ఇదంతా మీకు చూసి మీ ఒక క్వాలిటీ సర్టిఫికేషన్ని మీకు ఇష్యూ చేశారు. ఇంకొక థర్డ్ బెనిఫిట్ ఏమంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్. నేను మీకు ఆల్రెడీ విత్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే వాటర్ హార్వెస్టింగ్ ఇలాంటి మెషినరీస్, జీరో ఎఫెక్ట్ ఇలాంటి మెషినరీస్ మీరు ఏమైనా యూజ్ చేసుకుంటే ఇలాంటి బెనిఫిట్ కూడా మీకు దొరుకుతుంది. అండ్ బేసికల్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరేమైనా మీ ప్రోడక్ట్ని రైల్వేస్ నుంచి ఏమైనా మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, లేకపోతే త్రూ రైల్వేస్ నుంచి మీరు ఏమైనా కన్సెషన్స్ చేస్తూ ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది మీ ఒక ప్రోడక్ట్ అక్కడికి షిప్మెంట్ చేయాలంటే అక్కడ మీకు 40% అలాంటి మీకు డిస్కౌంట్స్ దొరుకుతుంది బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ పైన. సో ఇదంతా మీరు అవాయిడ్ చేసుకోవాలా అంటే ఫస్ట్ ఆ పోర్టల్లో మీరు చెక్ చేయాలా ఆ పర్టికులర్ డేట్లో ఆ టైంలో మీకు షిప్మెంట్ చేసినప్పుడు ఆ రైల్వే అవైలబిలిటీ ఉందా లేదా. ఒకవేళ లేదంటే మీరు అప్లై చేయడం. ఇదంతా మీరు ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర అట్లీస్ట్ బేసిక్ ఒక Z బ్రాంజ్ లెవెల్ సర్టిఫికేట్ ఉండాలి.
మీరు ఇదంతా బెనిఫిట్ని అవాయిడ్ చేసుకోవాలంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక సర్టిఫికేట్. మీరు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా న్యూ టెండర్కి అప్లై చేయాలా, న్యూ గవర్నమెంట్ టెండర్కి అప్లై చేయాలా, ఆ టైంలో మీకు క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆల్రెడీ జెడ్ సర్టిఫికేషన్ ఉందా లేదా. మీరు ఏమైనా ఒక న్యూ టెండర్ని అప్లై చేయాలా, ఒక న్యూ టెండర్ గవర్నమెంట్ మీరు ఏమైనా అప్లై చేయాలంటే ఇప్పుడు ఒక మ్యాండేట్కి అడుగుతారు మీ దగ్గర జెడ్ సర్టిఫికేట్ ఉందా. సో ఆ టైంలో మీ దగ్గర ఉండేటప్పుడు మీకు ఈజీగా యాక్సెస్. ఇంకొక బెనిఫిట్ ఏమంటే, సో మీరు స్టార్ట్అప్ చేయాలంటే ఆబ్వియస్లీ మీరు బిజినెస్ లోన్స్ తీసుకొని మీరు ప్రతి మంత్ దాని ఇంట్రెస్ట్ ఏముంటుందో దాన్ని పే చేయాలి. ప్రతి బేస్డ్ ఆన్ ద మంత్లీ బేస్ మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు మంత్లీ ఏం పే చేసేది ఉంటుంది కదా, దానిపైన మీకు పర్సంటేజ్ పైన అమౌంట్ రెడ్యూస్ అవుతుంది. ఇలా అవుతుంది, గవర్నమెంట్ నుంచి 17 బ్యాంక్స్ నామినేట్ అయింది. సో పర్టికులర్గా ఆ ఒక 17 బ్యాంక్స్లో మీరు ఒక ఏమైనా లోన్ తీసుకుంటే మీరు ఏమైనా ఆల్రెడీ పే చేసుకుంటే మీరు ఈజీగా ఆ ఒక బ్రాంజ్ లెవెల్ సర్టిఫికేట్ని బ్యాంక్స్కి తీసుకొని పెట్టి అక్కడ మీరు లింక్ చేయాలి. ఇప్పుడు మీ ఉద్యమని ఎలా లింక్ చేసి ఉంటారు, లోన్ని తీసుకోవాలంటే మీ ఉద్యమం లింక్ అయింది. సో అలాంటివి ఈ ఒక ZED సర్టిఫికేషన్ ప్రతి ఒక్క పర్టికులర్ బ్యాంక్ లోన్లో లింక్ అయింది. సో దట్ అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పర్సంటేజ్ చెక్ చేస్తారు. ఓకే మీరు ఈ లోన్ తీసుకున్నారు, మీరు ఈ బ్రాంజ్ తీసుకుంటే 0.%, సిల్వర్ తీసుకుంటే ఒక ఇంక్రీజ్ అవుతుంది, గోల్డ్. సో బేస్డ్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ ద సర్టిఫికేషన్ మీరు ఎలా తీసుకుంటారో దానిపైన కూడా మీకు పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మీకు రెడ్యూస్ అవుతుంది. సో నాట్ ఓన్లీ ద పర్సంటేజ్ ఇంట్రెస్ట్, మీకు ప్రాసెసింగ్ ఛార్జ్ నుంచి కూడా మీకు ఇక్కడ కన్సెషన్ కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి థర్డ్ బెనిఫిట్. సో ఫోర్త్ బెనిఫిట్ ఏమంటే, స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్కి ఆబ్వియస్లీ మీరు లోన్ తీసుకొని ఉంటారు, మీకు బిజినెస్ లోన్ పైన మీరు ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఇంకొకటి ఏమంటే, ఈ ఒక బ్రాంజ్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీకు బ్యూరోస్ అనేసి ఉంటుంది, అంటే స్టార్ రేట్ మార్క్. మీరు నెక్స్ట్ టైం ఏమైనా ఒక న్యూ లోన్ తీసుకున్నా ఆ టైంలో ఏమవుతుంది, మీరు కన్సెషన్ ఫీజ్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఏం పే చేయాలి కదా, ప్రాసెసింగ్ ఛార్జ్ నుంచి ఇంట్రెస్ట్ నుంచి మీకు పర్సంటేజ్ పైన మీకు రెడ్యూస్ అవుతుంది. సో ఇదంతా అవాయిడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటి, బ్రాంజ్ సర్టిఫికేట్. ఈ బ్రాంజ్ సర్టిఫికేట్ తీసుకొని మీరు బ్యాంక్లో లింక్ చేయాలి. మీ ఉద్యమం ఆఫ్కోర్స్ ఎలా లింక్ చేసిందో అలాంటి సర్టిఫికేషన్ని మీరు బ్యాంక్లో లింక్ చేసుకున్నారు. దీని గురించి మోర్ డీటెయిల్ విత్ బెనిఫిట్స్, ప్రతి ఒక్క బెనిఫిట్ని ఎలా అప్లై చేసుకోవాలా ప్రతి ఒక్క వీడియోస్ కూడా మేము మీకు డీటెయిల్గా వీడియోస్ చేసిందాము. ఇక్కడ మీరు వెబ్సైట్కి లాగిన్ అయ్యొచ్చు. ఇది వచ్చేసి గవర్నమెంట్ వెబ్సైట్. మీరు గవర్నమెంట్ వెబ్సైట్ ZED.MSME వెబ్సైట్కి లాగిన్ అయితే విత్ డీటెయిల్ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ బెనిఫిట్ని మీరు ఎలా అప్లై చేసుకున్నారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఒక బెనిఫిట్ అంటే సేమ్ బెనిఫిట్ ఇంకొక వాళ్ళకి ఎలిజిబుల్ అయ్యలేదు. బేస్డ్ ఆన్ వాళ్ళ కెపాసిటీ, బేస్డ్ ఆన్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పైన వాళ్ళ బెనిఫిట్స్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీరు విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఎంత టోటల్ MSMEs వాళ్ళు ఆల్రెడీ ఎంతమంది సర్టిఫికేషన్ తీసుకున్నారు, ఎంతమంది ఆల్రెడీ బెనిఫిట్స్ని అవైల్ చేసుకున్నారు, ఇదంతా మీకు రివ్యూస్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో మీ మోర్ ఇన్ఫర్మేషన్కి మీరు వెబ్సైట్ని రీచ్ అవుట్ అయ్యారు. సో ఇది అయిన తర్వాత సో యూజువల్గా మీరు ఈ ZED సర్టిఫికేషన్ని తీసుకుంటారు. ఓకే ఫైన్, మీకు రెడీ ఉంది, ఎనీవే ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు తీసుకుంటారు. ఈ ఒక ZED సర్టిఫికేషన్ తీసుకునే టైంలో మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు ఆబ్వియస్లీ. సో రైట్ నౌ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ ఒక 7 డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం ఈ సర్టిఫికేట్ని తీసుకునే అవుతుంది. సో ఆబ్వియస్లీ సో నేనే మీకు అడ్వాన్స్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొచ్చు అనేసి మేమే మీకు లిస్ట్ చెప్పాను. ఒకటి ఏమంటే, మీరు ఈ అవేర్నెస్ని ఆల్రెడీ అటెండ్ చేశారు. దీని గురించి కూడా మీరు మీ ఫ్రెండ్స్ అంటే మ్యానుఫ్యాక్చర్స్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి ఒక సర్టిఫికేషన్ అట్లీస్ట్ ఇలా లాంచ్ మ్యానుఫ్యాక్చర్స్కి అనేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇలాంటి ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేయాలి. సో ఎందుకంటే రైట్ నౌ ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు వద్దు నేను ఇంకా ఫ్యూచర్లో తీసుకుంటాను అలాంటి ఏమైనా ఉంటే కూడా అప్పుడు ఏమవుతుంది, మ్యాండేటరీ అవుతుంది. విత్